టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి ప్రేక్షకుల ముందుకు సమ్మర్ కానుకగా రాబోతుండగా సినిమా ఇప్పటికే శాటిలైట్ రైట్స్ పరంగా దుమ్ము దులిపేసిన విషయం తెలిసిందే. సినిమా జెమినీ టీవీ వారు 16.8 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్ హక్కులను దక్కించుకోగా ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు 11 కోట్ల రేటును చెల్లించి దక్కించుకున్నారు. ఇక సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కూడా రికార్డు లెవెల్లో అమ్ముడుపోయినట్లు సమాచారం. భరత్ అనే నేను సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్ హక్కులు 20 కోట్లకు పైగా అమ్ముడుపోగా ఇప్పుడు మహర్షి సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్ హక్కులు ఏకంగా 26 కోట్ల రేంజ్ లో పలికాయని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే కనుక నిజమైతే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ లో ఒకటిగా చెప్పుకోవాలి. అలాగే మహేష్ బాబు కెరీర్ లో హిందీలో బిగ్గెస్ట్ రేటుగా ఈ సినిమా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సరికొత్త రికార్డులతో దుమ్ము దులపడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అఫీషియల్ టీజర్ ను ఉగాది కానుకగా రిలీజ్ చేయబోతున్న యూనిట్ వర్గాలు సినిమాలోని మిగిలిన పాటలను ఒక్కొక్కటిగా రానున్న వారాలలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల చివరన ఉండబోతుందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర మే 9న భారీ ఎత్తున మహర్షి సినిమా సరికొత్త రికార్డులను సృష్టించే విధంగా రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఓపెన్ గ్రౌండ్ 2-3 వారాల పాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సరికొత్త రికార్డులను సినిమా నమోదు చేయడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.